రేయ్ ఏమన్నా తెలిసిందా? ఏమడిగారు? ఏదో ఇన్ఫర్మేషన్ కావాలంట. ఇన్ఫర్మేషన్? స్టాప్, కొంచెం బ్యాక్ రా. స్టాప్, జూమ్ చేయి. సత్యనారాయణ సార్, వీడి వయసు ఎంత ఉంటుంది? ఓ 40 ఉండొచ్చు సార్. 50 దాటేసి ఉంటాడు. పబ్బు కేసుకొచ్చే గెటప్ కాదు, పార్టీ చేసుకునే వయసు కాదు. ఖాన్ సార్, వీడిని తీసుకురండి. అన్నా ఏం సంగతి అన్నా? మనిషి ఎక్కడ ఉన్నావు, మనసు ఎక్కడ ఉంది? అన్నా డ్రీమ్ సాంగా ఎక్కడన్నా? ఊటీయా కాశ్మీరా? మాదాపూర్ పోలీస్ స్టేషన్. చల్. ఏమైంది సార్? तेरे बाप वेट कर रहे स्टेशन पे. चल बे. चल. ఎందుకు తీసుకున్నారు సార్? बोली. పేరేంటి? మహేష్. ఆ? మహేష్ బాబు. ఉమామహేశ్వరరావు అండి. ఆ. ఉమామేశ్వరరావు, నీకు చిన్న కథ చెప్తాను. హైదరాబాద్ లో బస్తీ, ఆ బస్తీలో మెకానిక్. కీస్ ఓపెన్ చేయడంలో తన స్పెషలిస్ట్. వాడి మెకానిక్ షెడ్ ఎదుర్కొన్న కూరగాయలు అమ్ముకునే వీడియోతో లవ్ స్టోరీ. ప్రేమికులిద్దరు కలిసి ఓ స్టార్ హోటల్కి వెళ్ళారు. 5 కోట్ల కారు కొట్టేశారు. కథ ఎలా ఉంది? దరిద్రంగా ఉంది. నేనేమన్నా సినిమా రివ్యూ అడిగానంట్రా? కార్ ఎక్కడా? కథలో ఆ ఒక్క పార్టీ నాకు అర్థం కావట్లేదు సార్. కారేంటి సార్? నీ వయసేంటి, ఆ రింగేంటి, దానికి ఆ రంగేంటి? అసలు హోటల్కి ఎందుకు వెళ్ళారా? కుర్రాడు గుడికొచ్చాడని, పెద్దవాడు పబ్కి వెళ్ళాడని అనుమానించకూడదు సార్. ఈ ఎదవలాజిక్ లాపి సమంతకు పని ఎక్కడో చెప్పు. సమంతకమణి ఆవిడెవరు సార్? నువ్వు కొట్టేసిన కార్ పేరు. అయినా మెకానిక్ అయినంత మాత్రం కొట్టేయాలని రూల్ ఏమైనా ఉందా? నాకేమీ తెలియదు సార్. దయచేసి నన్ను వదిలేయండి సార్. అరే ఈడు మామూలు పర్ఫార్మర్ కాదురా. ఈడు ఇలా అడిగితే చెప్పడు గాని. సత్యనారాయణ, సార్. దీని గర్ల్ ఫ్రెండ్ పేరేంది? భానుమతి సార్. ఆ, దాన్ని తీసుకురండి. వద్దు సార్, దానికేమీ తెలీదు. మరి నీకు తెలుసారా? నాకు ఏమీ తెలీదు. చెప్పాను కదా ఈడు మామూలు పర్ఫార్మర్ కాదని. ఓ పని చేయరా, లేడీ కానిస్టేబుల్ తీసుకెళ్లి కొట్టుకుంటూ తీసుకురా. సార్ వద్దు సార్, పాపం చుట్టుకుంటే సార్. మరి చెప్పొచ్చు కదా మళ్ళా. వీడు చెప్పడు గాని నువ్వు వెళ్ళరా. ఓకే సార్. సార్ చెప్తాను సార్. సుమారు 10:30కి భానుమతిని తీసుకుని పబ్బ దగ్గరికి వెళ్ళాను సార్. ఏదో వింత ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అనిపించింది. ఆ లైట్లు, ఆ సౌండ్. ఇంతలో ఓ చింపిరి జుట్ట పిల్ల చీర్స్ అంటూ టీ గ్లాస్ లో ఉన్న మందు తాగేసింది. మొహమాటంతో భానుమతి కూడా మొదలుపెట్టేసింది. మందు నీళ్లని మంచి నీళ్లలా తాగేసింది సార్. అంతే, ఒక్కసారిగా తనలోని డాన్సర్ బయటకొచ్చింది. ఒకటే గెంతులు, అరుపులు. ఎంత ప్రయత్నించినా ఆపలేకపోయాను సార్. ఇంతలో తనే వచ్చి నా చొక్కా పట్టుకుని పాపం మందెక్కువైపోయి నా మీద కక్కేసింది సార్. సారీ, కంట్రోల్ చేయడం నా వల్ల కాక ఆవిడ్ని తీసుకుని బయటకొచ్చేశాను సార్. తను దాహం దాహం అంది. మంచినీళ్ల కోసం వెతికాను సార్. సరిగ్గా అదే టైంలో దూరంగా కారు ఓనర్ కనపడ్డాడు. కారు ఓనర్ కనపడ్డా? అవును, ఒక అమ్మాయితో ఉన్నాడు. సార్ విన్నారా? తర్వాత ఏం జరిగింది? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మంచినీళ్ళుంటే ఇస్తారా? అది బాటిల్ కార్లో లోపల డోర్ లాక్ అయిపోయింది. కీస్ లోపల ఉండిపోయాయి. నన్ను తీయమంటారా? యా ప్లీజ్. అలా వాళ్ళ కారు డోర్ ఓపెన్ చేసి మంచినీళ్ళ బాటిల్ తీసుకుని వెళ్లిపోయాను. ఇంతే సార్, ఇంతకంటే నాకేమీ తెలియదు. కథ బాగుందిరా. కథ కాదు సార్, అబద్ధం చెప్పాలంటే టాలెంట్ ఉండాలి. నాకంత సీన్ లేదు సార్. హోటల్ నుంచి ఏ టైం బయటకు వెళ్ళారా? ఖచ్చితంగా 12:30కి. సత్యనారాయణ, సార్. ఎగ్జిట్ గేట్ దగ్గర ఇటు బండి ఏ టైంకి వెళ్ళిందో చూడు. ఓకే సార్. 12:30కి అవుట్ ఉంది సార్. సార్ చెప్పానా, ఇంకేం కావాలి సార్? నేను మాట్లాడుతున్నా కదవా, నువ్వు కూసో. ఇంకా ఆలోచన చేస్తారేంటి సార్? ఇంతగానం ప్రూఫ్ దొరికినాక అమ్మ కారు ఆడు ఓవర్ యాక్షన్ కన్ఫర్మ్ గా ఆడే సార్.
వాడి ఫోటో ఈడికి చూపించు. అరే ఉమ్మేశ్వరం గిజ్జుడు ఆడే. ఈడెవరు సార్? అబ్బో వీడోడేంద్రా సైట్ కి వచ్చిందా? ఆడే కారోనార్. ఈడు ఓనర్ అయితే మరి ఆడెవడు? నీ అయ్యా సక్క చెప్తా బయట ఉంటారా? ఎలా ఉంటాడు? ఆ, బాగా ఎత్తుగా, సామాన్ సాయిగా. ఏ చీకట్ల ప్రతి ఒక్కడు సామాన్ సాయన కొడతాడు. నీ అవైకనా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు చేరారు సార్? డ్యూటీలో జాయిన్ అయినప్పుడు. సీసీటీవీ ఫుటేజ్ చూపించు. ఏయ్ నడువా లేవు లేవు. ఆపండి. ఏయ్, అక్కడ ఉంది నువ్వే కదా? అవును సార్, నేనే. మళ్ళీ ఇంకొకసారి చూద్దామని. అదేమన్నా నీ పెళ్లి వీడియో నావా మరలి మరలి చూసుకోనికి? ఏయ్, ప్లే చేయవే. సార్ వీడా సార్? వీడా? అవును సార్. అంతగానం షాక్ ఇచ్చిరేంటి సార్? ఆడు మీకు ఎరికేనా? ఖచ్చితంగా వీడానా? అవును సార్, భానుమతి మీద ఒట్టు. సత్యనారాయణ, సార్ వీడిని ఇంకో రూమ్ లో పెట్టు. ఏయ్ నడువా లేవు. ఏయ్, నన్నెందుకే లోపల చూస్తున్నావు? నడువా, నడు. నేను అన్ని విషయాలు చెప్పేశాను కదా. లోపల కూసో అంకల్. ఎవడ్రా అంకుల్? అరే లోపట ఇంకో అద్దం పెట్టుర్రా. యూత్ అనుకుంటుండవు అలాగాడే. సార్ లక్కీ డ్రాప్స్ సార్, లక్కీ డ్రాప్స్. లాస్ట్ పెగ్ కొట్టాలంటే ఫస్ట్ పెగ్ గోడకు కొట్టాలి కదా. నాగేనా ఇది కూడా? అమ్మా అమ్మా అమ్మ అమ్మ అమ్మ, ఇది అరబెక్కలందం జల్. సార్ ఎవరు సార్ మీరు? ఎవడంట్రా? పోలీస్ దిబే. సార్ 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 ఒక్క నిమిషం సార్ ప్లీజ్ సార్. రైట్. సార్ ఒక్క నిమిషం సార్, సార్ ప్లీజ్. ఏయ్, రేయ్, ఇదిగోండి సార్. చిల్ల రోడ్లా కనిపిస్తున్నాను రా. సార్ సార్ ఆగండి సార్. సార్ ఒక్క నిమిషం ఉండండి సార్. సార్ దిగరా. చేయను ఇచ్చేమో చెప్తా. డిస్కషన్ ఏంటి? దిగ. ఇదిగోండి సార్ చేయను. బంగారం లాంటి మనసు అన్నమాట, కానీ కొంచెం తొందర ఎక్కువ నీకు. థ్యాంక్స్ సార్. తెంగరా, నాకు ఇచ్చేదాన్ని సగం ఇస్తే హోటల్లో సూట్ రూమ్ ఇచ్చేవాళ్ళుగా. ఖాన్, నాకు వీడి కావాలి. ఎస్ఆర్ నగర్ స్టేషన్, ఎస్ఆర్ నగర్ స్టేషన్, ఎస్ఆర్ నగర్ స్టేషన్, ఎస్ఆర్ నగర్ స్టేషన్. సార్ నేను చెప్పేది ఒకసారి వినండి సార్. నేను కాదు ఏంటి సార్ మీరు? చాలా మిల్కాయా సార్? నేను కాదు సార్, మీరు అనవసరంగా. ఈ సారా? సార్ నాకు బాగా తెలుసు. చెప్పండి సార్. కాన్ ఒక చిన్న టీ. ఇంకేంటి సార్ విశేషాలు? ఖాన్ సార్ 2 నిమిషాలు బయటికి వెళ్ళు. కాన్ అల్లండి. సత్యనారాయణ, ఎల్లండి సత్యనారాయణ. నేను సార్ మాడుకోవాల్సిన వేళల్లో ఉంటాయి. సార్ చెప్పండి సార్ మీ వాళ్ళకి. ఆడేంటి సార్ అంటున్నాడు? మరి అంకుశంలో రామిరెడ్డిని లాక్కొచ్చినా లాక్కొచ్చాడు. ఇలాగైతే కష్టం సార్. ఏమైంది సార్? రాయ్, అందరూ బయటికి వెళ్ళండి. మరి ఎంత పర్సనలా సార్? నన్ను కూడా బయటికి వెళ్ళమంటారా సార్? చెత్తనా కొడక, 10,000 ఇచ్చి 5 కోట్లు కారు కొట్టేస్తావురా? కాదు సార్. ఈ కేసులో నన్ను కూడా సాక్ష్యం చేసావు కదా. చెత్తనా కొడక, కారక్కడ ఉందిరా. మా ఊర్లో శివరాత్రి కేసు ఇంగ్లీష్ సినిమాలో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు సార్. ఊరేంట్రా? ఊరు దాచావా? ఊరేంటి సార్? కారు ఊరికి పంపించావరా? హోటల్ నుంచి కారు వేసుకెళ్ళావు కదరా? సార్ నేను కారేసుకెళ్ళాను సార్. హాస్టల్కి నడుచుకెళ్ళాను సార్. నువ్వు వేసుకెళ్ళకపోతే ఎవడేసుకెళ్ళాడు బే? నాకేం తెలుసు సార్. ఒంటి సార్ నాకేం తెలియదు. కావచ్చు మా ఫ్రెండ్స్ కూడా. తమాషాగా ఉందరా? సార్ మొత్తం కన్ఫ్యూజన్ ఉంది సార్. సార్ మీరేమనుకోకపోతే ఒకసారి కూర్చొని మాడుకుందాం సార్. ఏంట్రా కూర్చొని మాట్లాడుకునేది? ఏంటంటే కూర్చొని మాట్లాడుకునేది? చెప్పేది రండి సార్. నిజాలు తెలుసుకోండి సార్. సార్ కారు ఎక్కడ ఉందో చెప్పలేదని చంపేస్తా. సార్ నిజంగా నాకు తెలియదు సార్. మీరు తెలుసుకోకుండా మాట్లాడాలి సార్. ఏం చెప్తావు? అమ్మాయితో ఏం చేసి కారు వేసుకెళ్ళని చెప్తావా? ఏం చేసి సార్? నా బొంద అక్కడేం జరగలేదు రాత్రి. మరేం జరిగిందిరా? చెప్పరా.